నమస్తే మిత్రులారా, బాగున్నారా? ఓకే. ఫ్రెండ్స్, నా పేరు ఎన్జిఆర్. నేను గల్ఫ్ అంటే యుఏఈ, దుబాయ్ మరియు దోహా, ఖతార్లలో 12 సంవత్సరాలు జూనియర్ ఇంజనీర్ నుంచి ప్రాజెక్ట్ మేనేజర్ దాకా పనిచేశాను ఫ్రెండ్స్. సో నా 12 సంవత్సరాల గల్ఫ్ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని ఎలాంటి కోర్సెస్ చేస్తే మన తెలుగు వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ డబ్బులు సంపాదిస్తారు, మంచి స్టాఫ్ జాబులు పొందుతారు, తెలుగు వాళ్ళు అంటే గల్ఫ్లో లేబర్ లేనా అనే ఒక దురభిప్రాయాన్ని తొలగించి మన తెలుగు వాళ్ళు కూడా స్టాఫ్ జాబులు చేయగలరు అని నిరూపించే కార్యక్రమంలో భాగంగా నేను స్టోర్ కీపర్, టైమ్ కీపర్, డాక్యుమెంట్ కంట్రోలర్, వేర్ హౌస్ రిసీవర్, వేర్ హౌస్ పిక్ అండ్ ప్యాకర్, క్యాంపస్, క్వాలిటీ కంట్రోల్ ఇంజనీర్, ఇన్స్పెక్టర్, పిటిడబ్ల్యూ ఆఫీసర్, పర్చేసింగ్ ఆఫీసర్, ప్రొక్యూర్మెంట్ ఆఫీసర్ లాంటి కోర్సులన్నింటిని తయారు చేశాను. సో ఆ కోర్సులు మన తెలుగు వాళ్ళు నేర్చుకొని ఒక 2 నెలల కంప్యూటర్ శిక్షణ ఉంటే 20,000 ఎక్కువ సాలరీ నాకు అనుకునే పరిస్థితి నుంచి 50,000 ఆ పైన 1,00,000 సంపాదించే స్థాయికి మిమ్మల్ని తీసుకువెళ్ళగలిగే అవకాశం ఉన్న కోర్సులు ఇవి. సో ఫ్రెండ్స్, ఓకే, మీకు గనక ఇంట్రెస్ట్ ఉంటే మీరు ఈ కోర్సులో జాయిన్ కండి. మరిన్ని వివరాలు కావాలంటే నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చాను, 8500626888కు కానీ 8688796765 దానికి కానీ మీరు వాట్సాప్ చేస్తే నా వీలు చూసుకొని నేనే కాల్ చేస్తాను. లేక మీరు బయట దేశం నుంచి కాల్ చేస్తే మాత్రం వాట్సాప్ కాల్ చేయండి, ఎందుకంటే ఎక్కువ డబ్బులు అయిపోతాయి. ఓకే ఫ్రెండ్స్, లేదు అంటే మనం జూమ్లో కలిసే అవకాశం ఉంటుంది. అలా కూడా తక్కువ డబ్బులతోటి మీకు మంచి ఈ కోర్సు గురించిన అవగాహన నేను కల్పించగలుగుతాను. అటు తర్వాత మీరు ఇష్టమైతే ఈ కోర్సును జాయిన్ కావచ్చండి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డాక్యుమెంట్ కంట్రోలర్లోని 30 కీ పాయింట్స్ గురించి నేర్చుకుంటున్నాం. 30 ఇంపార్టెంట్ జాబ్ యాక్టివిటీస్ గురించి నేర్చుకుంటున్నాం. అందులో భాగంగా ఇది 3rd వీడియో. ఈ 3rd యాక్టివిటీ ఏంటి? ఓకే, చూద్దామా ఫ్రెండ్స్? ఈ 3rd యాక్టివిటీ ఏంటంటే డాక్యుమెంట్ నెంబరింగ్. ఏంటండి డాక్యుమెంట్ నెంబరింగ్ అంటే? డాక్యుమెంట్ మనకు కొన్ని వందల వేల డాక్యుమెంట్స్ వస్తాయి. నేను చెప్పాను, నా లాస్ట్ ప్రాజెక్ట్లో 800 మెగావాట్ పవర్ ప్లాంట్, అందులో ఒక 14 కంటైనర్స్ నిండా డాక్యుమెంట్సే ఉన్నాయి. అంటే మనకు నెంబరింగ్ సిస్టమ్ సరిగ్గా ఉంటే ఓన్లీ నెంబర్ను బట్టి అది ఎక్కడుందో తీసుకొని రావచ్చు. లేకపోతే మనకు సరైన సిస్టమ్ లేకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే గడ్డి వాములో సూదిని వెతికినట్టు ఉంటుంది. ఎందుకంటే 14 కంటైనర్స్, జస్ట్ ఇమాజిన్ 40 ఫీట్ కంటైనర్స్, 14 కంటైనర్స్ నిండా డాక్యుమెంట్స్ ఉంటే మన ప్రాజెక్ట్ మేనేజర్ టక్కన నాకు ఇది కావాలి, ఐ వాంట్ ఇట్ ఇన్ 5 minutes అని అంటే ఎలా తీసుకొస్తాం? అఫ్ కోర్స్ ఇట్ ఈస్ ఇన్ కంప్యూటర్ అయినా కానీ సిస్టంలో అయినా కానీ మనకు సరి అయిన నెంబరింగ్ సిస్టమ్ మనం ఫాలో కాకపోతే మనం చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మన నెంబరింగ్ సిస్టమ్ ఎట్లా ఉండాలంటే అది సిస్టమేటిక్గా ఉండాలి, యూనిక్గా ఉండాలి. యూనిక్ అంటే ఆ నెంబర్, ఒకే నెంబర్, ఒక్క డాక్యుమెంట్కి ఒకే నెంబర్ ఉంటుంది. మొత్తం వెతికిన కానీ ఆ నెంబర్ ఇంకొక దానికి ఇవ్వడం కుదరదు. ఇలా ఒక యూనిక్ నెంబర్ను మనం ఇవ్వాల్సి ఉంటుంది. ఇట్ మే బి ఎనీ డాక్యుమెంట్,
అది ట్రాన్స్మిటర్లే కావచ్చు, మెటీరియల్ సబ్మిటర్లే కావచ్చు, డ్రాయింగే కావచ్చు, పీటీడబ్ల్యూ కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బీ, యూ హ్యావ్ టు మెయింటైన్, యూ హ్యావ్ టు గివ్ ఏ యూనిక్ డాక్యుమెంట్ నెంబర్. అది ఎలా ఇవ్వాలన్నది కోర్సులో భాగంగా నేర్పడం జరుగుతుందండి. ఫ్రెండ్స్, మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఈ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి, లేకపోతే నాకు కాంటాక్ట్ చేయండి. ఐ విల్ బీ అవైలబుల్ టు హెల్ప్ యూ. నేను మీకు సహాయం చేసేందుకు సిద్ధంగా ఉంటాను. అట్లీస్ట్ మీరు కోర్సులో జాయిన్ కాకపోయినా నేను మీకు రైట్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను, ఫ్రెండ్స్. ఎందుకంటే మన లక్ష్యం ఒక్కటే, మన వాళ్ళు కుటుంబాన్ని వదిలి, అమ్మా నాన్నను వదిలి, భార్య పిల్లల్ని వదిలి, ఉన్న ఊరును వదిలి మనం కొన్ని వేల కిలోమీటర్ల దూరంలో ఉంటూ అక్కడ ఎక్కువ డబ్బు సంపాదించకపోతే మన పరిస్థితి ఎలా ఉంటుంది? బాగుంటుందా? సో ఆ పరిస్థితి మీకు రావద్దు. మీరు ఎక్కువ డబ్బు ఇచ్చే ఉద్యోగాలు చేయాలి, స్టాఫ్ జాబులు చేయాలి. మీరు చదివిన క్వాలిఫికేషన్కు అత్యంత పెద్ద పొజిషన్ మీరు పొందాలని నా ఆకాంక్ష. ఫ్రెండ్స్, కేవలం 10th చదివిన వ్యక్తులు ఆటోక్యాడ్ అనే ఒక సాఫ్ట్వేర్ నేర్చుకొని ఈరోజు నెలకు 1,00,000 పైన సంపాదిస్తున్నారు. మీరు నన్ను కాంటాక్ట్ అయితే ఐ విల్ హెల్ప్ యూ. మీ చదువుకు తగ్గ కెరియర్ గైడెన్స్ ఇవ్వగలుగుతాను, అది కూడా ఉచితమే. దయచేసి ఏజెంట్కు డబ్బులు పెట్టి ఏది దొరుకుతుందిలే అక్కడికి వెళ్ళినాక చూసుకుందామని మాత్రం గల్ఫ్కు వెళ్ళకండి. అక్కడికి వెళ్ళినాక మీరు ఏమీ చూడలేరు. నో వే. 99% there are very less chance to get a good job. ఎందుకంటే మీరు ఒక్కసారి కాంట్రాక్ట్ సైన్ చేశారంటే అందులోనే వెళ్ళిపోవడం జరుగుతుంది. ఏదో కొన్ని కంపెనీలు మీ హుషారితనాన్ని, మీ పనితనాన్ని మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తే ఇవ్వచ్చు, కానీ 600కే ఉద్యోగానికి మీరు వెళ్తే మీకు 1800 అయితే కాదు కదా, 2000 అయితే కాదు కదా, 750 900 అట్మోస్ట్ 1200 అయితే అది ఇట్స్ టూ బిగ్. సో ఫ్రెండ్స్, దయచేసి తక్కువ శాలరీకి వెళ్ళకండి. మీరు 10th చదివినా కానీ మీరు మీ ఉన్న ఊర్లోనే నేను చెప్పే కంప్యూటర్ కోర్సెస్ నేర్చుకోండి. వాటితో పాటు ఇలాంటి ఏదైనా ప్రొఫెషనల్ కోర్స్ మీరు ఎక్కడైనా నేర్చుకోండి. నా దగ్గర నేర్చుకోవాలని లేదు, నేను కంపెల్ మిమ్మల్ని చెయ్యను. ఎందుకంటే మన లక్ష్యం ఏంటి? మీరు ఎక్కడ నేర్చుకున్నా మీరు ఎక్కువ డబ్బులు సంపాదించాలి, మీ కుటుంబానికి ఒక క్వాలిటీ జీవితాన్ని ఇవ్వాలన్నది నా సంకల్పం. ఫ్రెండ్స్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్. గాడ్ బ్లెస్ యూ. టేక్ కేర్. బాయ్.